హలో మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్న స్థితిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న మాటలు మీ ముందు ఉంచుతున్నాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న మాటలు, ఆ మాటల్లో మనకు అవసరమైన మాటలు మాత్రమే నేను చదువుతున్నాను. మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. మరలా చదువుతున్నాను. మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. చాలామంది క్రైస్తవ విశ్వాసులు కూడా వారి జీవితాల్లో జరిగిన తప్పులను బట్టి, ఒకవేళ వారు ఉద్దేశపూర్వకంగానో లేక తెలియకుండానో చేసిన తప్పులను బట్టి ఎప్పుడూ ఆ తప్పుల్ని ఆలోచిస్తూ నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను అనే అపరాధ భావంతో కృంగిపోతూ ఉంటారు. అపరాధ భావం ఉండడం మంచిదే, కానీ అపరాధ భావంతో కృంగిపోవడం వాక్యానుసారం కాదు. మీ హృదయాలు ఏ ఏ విషయాల్లో మీ మీద దోషారోపణ చేస్తున్నాయో ఆ విషయాల్లో దేవుని ఎదుట మీ హృదయాలను సమ్మతి చేసుకోమని యోహాను భక్తుడు తన పత్రికలో మాట్లాడతాడు. అంటే మన అపరాధ భావం మన హృదయాల్లో ఉంచుకొని కృంగిపోమని దేవుని వాక్యం చెప్పడం లేదు. అపరాధ భావం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మన అపరాధాన్ని ఒప్పుకొని ఆ గలిబిలి లేక కలవరం నుండి విడుదల పొంది దేవుని సన్నిధిలో సమాధానకరమైన హృదయాలు కలిగి ఉండాలని దేవుని వాక్యం మాట్లాడుతోంది. చాలామంది అపరాధ భావంతో కృంగిపోతూ ఉంటారు. అపరాధ భావంతో వారిని వారే చిన్నచూపు చూసుకుంటూ ఉంటారు. అపరాధ భావంతో వారిని వారే ఖండించుకుంటూ ఉంటారు. అపరాధ భావంతో వారిని వారే ఖండెం చేసుకుంటూ ఉంటారు. ఈ దినాన్ని అలాంటి స్థితి నీ జీవితంలో ఉంటే దేవుని వాక్యం మాట్లాడుతుంది, మన మీద నేరము మోపు అపవాదిని దేవుడు పడద్రోసేశాడు. ఒకవేళ ఇంకా నీ మీద నీవే నేరం మోపుతూ ఉన్న స్థితి నీకున్నట్లయితే అలాంటి స్థితిని కలుగు చేయడానికి సాతానుకు నువ్వు అవకాశం ఇస్తున్నావు, తావిస్తున్నావు. నిజానికి దేవుడు అపవాదిని పడద్రోసాడు. పడద్రోయబడిన అపవాదికి మరలా నీవు స్థానం ఇస్తున్నావు, అవకాశం ఇస్తున్నావు అని గమనించాలి. ప్రియులారా, మనందరి జీవితాల్లో మనందరం పాపులమే. ఆ పాపస్థితి నుండి దేవుడు మనకు విడుదలనిచ్చాడు. ఒకవేళ ఇంకా పాపస్థితి నుంచి విడుదల లేకపోతే నీ అపరాధములను పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని మర్చిపోవాలి. దేవుడు మర్చిపోతానని చెప్పాడు. మరలా నేను మీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అన్నాడు. కనుక నీవు జ్ఞాపకం చేసుకోకూడదు. ఒక తప్పు చేసావు కనుక ఆ తప్పు చేశాను అనే అపరాధ భావంలోనే నీవు అక్కడే ఉండిపోయి నీవు కృంగిపోతూ ఉన్నట్లయితే నీ అభివృద్ధికి నీవే ఆటంకం అవుతావు. నీ ఆత్మ సంబంధమైన అభివృద్ధికి, లేక ఈ లోకంలో నీవు సాధించాలి, లేక నీ కెరీర్ కోసం నీవు సాధించాలి అనుకునే అభివృద్ధికి కూడా నీవే ఆటంకం అవుతావు. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మీద నేరారోపణ చేయాలి అనుకున్న అపవాదిని దేవుడు పడద్రోసేశాడు. కనుక నీ మీద నీవు నేరారోపణ చేసుకోవలసిన అవసరత లేదు. ఎప్పుడంటే నీ పాపములను, నీ దోషములను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే వాటి నుండి నీకు విడుదలనిస్తాడు. మరలా ఆయన జ్ఞాపకం చేసుకోడు. కనుక నీవు కూడా వాటిని జ్ఞాపకం చేసుకోవలసిన అవసరత లేదు. ఈ దినాన్ని నువ్వు కించపరుచుకుంటున్నావా? నీ అపరాధ భావంతో కృంగిపోతున్నావా? నీ అపరాధ భావమే నీ ఎదుగుదలకు, నీ అభివృద్ధికి ఆటంకంగా ఉంటుందా? ఒకసారి దేవుని వాక్యాన్ని చదువు. దేవుని వాక్యం చదివి నీ అపరాధములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని నీ హృదయం ఏ విషయంలో నీ మీద దోషారోపణ చేస్తుందో, ఏ విషయంలో తప్పు చేసావని నీ హృదయం నీకు చూపిస్తుందో ఆ విషయంలో దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి నీ హృదయంలో నెమ్మదిని, సమాధానాన్ని పొందుకోవాలి. అపరాధ భావంతో ఉన్నవారు దేవుని సన్నిధికి వెళ్తే తప్పక క్షమాపణ ఇస్తాడు. అపరాధ భావంతో కృంగిపోయిన వారికి క్షమాపణ దొరకదు. అపరాధ భావంతో కృంగిపోయాడు ఇస్కరియోతు యోధ. అపరాధ భావంతో కృంగిపోయి దేవుడు అపరాధము నుండి క్షమిస్తాడనే విషయాన్ని గ్రహించక తాను వెళ్ళి ఉరిపోసుకుని చనిపోయాడు.
అపరాధ భావం ఉండడం మంచిదే, కానీ అపరాధ భావంతో నీవే కించపరుచుకుని, నీవే ఖండించుకుని, నిన్ను నీవే శిక్షకు పాత్రునిగా చేసుకోవద్దు. దేవుడు నీ అపరాధాలను క్షమించేవాడు. నీ మీద దోషము ఆరోపించు, నీ మీద నేరము ఆరోపించు అపవాదిని దేవుడు పడద్రోసి వేశాడు కనుక నీ అపరాధాలను జ్ఞాపకం చేసుకోవద్దు, నీ తప్పులను జ్ఞాపకం చేసుకోవద్దు. పాపాలే కానక్కర్లేదు, కొన్నిసార్లు ఏదైనా తప్పు నిర్ణయం చేసుకుని నీవు ఏదైనా కష్టంలో ఉండొచ్చు, తప్పు నిర్ణయం చేసుకుని నీవు ఏదైనా నష్టం అనుభవిస్తూ ఉండొచ్చు. దాన్ని బట్టి కృంగిపోవలసిన అవసరం లేదు. మరలా నువ్వు సరి చేసుకుని దేవుని సందులో నిన్ను అప్పగించుకుంటే దేవుడు నిన్ను ఆయన నడిపించాలనే స్థితిలోనికి, నీకు దాచి ఉంచిన ఆశీర్వాద స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అట్టి స్థితిలోనికి నీవు నడిపించబడగలిగేటట్లుగా నీ అపరాధ భావాన్ని దేవునికి అప్పగించు. దేవుని సన్నిధిలో నీ అపరాధాలను ఒప్పుకో, దేవుని మీద ఆధారపడు. ఉన్నతమైన దేవుడు నీకు దాచి ఉంచిన స్థితిలోనికి నడిపించబడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడమైన మా తండ్రి, కృపగల మా దేవ, నిజమే ప్రభువా, అపరాధ భావంతో ఈ మాటలు విన్నవారు కృంగిపోయేవారు కాకుండా అపరాధములను నీ సన్నిధిలో ఒప్పుకొని, లేక పొరపాట్లను, తప్పులను, పాపములను నీ సన్నిధిలో ఒప్పుకొని వారు సరి చేసుకొని వారి జీవితాల్లో నీవు వారికి దాచి ఉంచిన ఆశీర్వాద స్థితిని పొందుకోగలిగేటట్లు, వారు ఏ కలలు కంటున్నారో, ఏ దర్శనాన్ని వారి జీవితం పట్ల కలిగి ఉన్నారో ఆ దర్శన నెరవేర్పును వారు చూడగలిగేటట్లుగా నీ కృప వారికి దయచేయమని, వారి సమస్యలలోనూ వారి అవసరతలోనూ మీ సహాయం దయచేసి నీ కృపను వారి జీవితాల్లో విస్తరింపచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, వారికి ఆశీర్వాద కారణం అవ్వండి. అలా అయినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.